తిరుపతిలో కిడ్నాప్ వివాదంపై ఎమ్మెల్సీ స్పందించారు. దానికి సంబంధించి తాను ఎవరు కిడ్నాప్ చేయలేదు అని ఒక క్లారిటీ ఇచ్చారు. అనారోగ్యం కారణంగా తాను ఇంట్లోనే ఉన్నాను అని తెలిపారు. అయితే కిడ్నాప్ చేశారని వదంతులు సృష్టించొద్దన్నారు ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం. అనారోగ్య కారణం వల్ల నేను హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది. నేను బాగానే ఉన్నాను. ఇందులో ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. మీడియా మిత్రులు కానీ అధికారులు కానీ నేను కంగారు పడాల్సిన పని లేదు. నేను డాక్టర్ డిశ్చార్జ్ చెప్పగా నేను రావడం జరుగుతుంది. ఇందులో కిడ్నాప్లు అలాంటి ఏమి ఇందులో లేదు. ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. ఇందులో ఎలాంటి పుకార్లు కానీ ఎవరు నమ్మాల్సిన పని లేదు. నేను బాగానే ఉన్నాను. డిశ్చార్జ్ చెప్పగానే డాక్టర్లు నేను తిరుపతి రావడం జరుగుతుంది. ఎలాంటి పుకార్లు నమ్మద్దండి. నాకు ఎలాంటి భయపడాల్సిన ఆందోళన అవసరం ఏం లేదు. మీ బాత్రూంలు క్లీన్ గా ఉన్నాయి అనుకుంటున్నారా? కంటికి కనిపించని క్రిములు, బ్యాక్టీరియా, ఫంగస్ ఇలా ఎన్నో ఉంటాయి. వాటి బారి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలనుకుంటే అయితే వాడండి నియో ఫ్రెష్ టచ్ టాయిలెట్ క్లీనర్. తిరుపతిలో కిడ్నాప్ వివాదంపై ఎమ్మెల్సీ స్పందించారు. దానికి సంబంధించి తాను ఎవరు కిడ్నాప్ చేయలేదు అని ఒక క్లారిటీ ఇచ్చారు. అనారోగ్యం కారణంగా తాను ఇంట్లోనే ఉన్నాను అని తెలిపారు. అయితే కిడ్నాప్ చేశారని వదంతులు సృష్టించొద్దన్నారు ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం. అనారోగ్య కారణం వల్ల నేను హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది. నేను బాగానే ఉన్నాను. ఇందులో ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. మీడియా మిత్రులు కానీ అధికారులు కానీ నేను కంగారు పడాల్సిన పని లేదు. నేను డాక్టర్ డిశ్చార్జ్ చెప్పగా నేను రావడం జరుగుతుంది. ఇందులో కిడ్నాప్లు అలాంటి ఏమి ఇందులో లేదు. ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. ఇందులో ఎలాంటి పుకార్లు కానీ ఎవరు నమ్మాల్సిన పని లేదు. నేను బాగానే ఉన్నాను. డిశ్చార్జ్ చెప్పగానే డాక్టర్లు నేను తిరుపతి రావడం జరుగుతుంది. ఎలాంటి పుకార్లు నమ్మద్దండి. నాకు ఎలాంటి భయపడాల్సిన ఆందోళన అవసరం ఏం లేదు.